ఉంటుంది. సీరమ్స్ కంపల్సరీ వాడాలా అసలు? నేను చెప్పాను కదా, స్కిన్ టైప్ సీరం అనే కాదు, ఎనీ క్రీమ్ బేస్డ్, ఎనీ లోషన్ బేస్డ్ విచ్ హ్యాస్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఇన్ ఇట్. అంటే స్పెసిఫిక్ టైం వరకే అవి వాడొచ్చా? స్పెసిఫిక్ టైం అంటే కూడా వాడొచ్చు, లైఫ్ టైం కూడా వాడొచ్చు ఇఫ్ యూర్ ప్లానింగ్ టు మెయింటైన్ యువర్ స్కిన్. మీరు అడిగిన క్వశ్చన్లో సీరమ్స్ మ్యాండేటరీనా కాదా అనేది ఇట్ ఈస్ టోటలీ పర్సనల్ చాయిస్ అండి. అన్నట్టే ఇన్ఫ్లుయెన్సింగ్ చాలా మ్యాటర్ అవుతుంది ఈ మధ్యకాలంలో. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ ఎక్కువ అయిపోయింది. ప్రతి ఒక్కరు వాళ్ళ స్కిన్ ట్రీట్మెంట్కి తగ్గట్టు వాళ్ళు చెప్తున్నారు, డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఇది బాగుంటుంది అది ఇది అని రివ్యూస్ ఇస్తున్నారు. దాని తగ్గట్టే కొంతమంది అవి తీసుకొని ప్రోడక్ట్స్ వాడుతున్నారు, కొంతమందికి రిజల్ట్ వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్కి ఒక ఆయిలీ స్కిన్ ఉండొచ్చు, బట్ చూసేవాడికి డ్రై స్కిన్ ఉండొచ్చు కదా. ఈ ఆయిలీ స్కిన్ వాళ్ళు వాడిన ప్రోడక్ట్స్ వాళ్ళు వాడితే ఇంకా సైడ్ ఎఫెక్ట్సే వస్తాయి. సో ఈ గూగుల్ రివ్యూస్ని కూడా మనం నమ్మలేకపోతున్నాం. దీన్ని ఎలా మనం కేటగరైజ్ చేయాలి? ఫస్ట్ స్కిన్ టైప్కి వస్తే there is something called oily skin, combination skin, normal skin and dry skin. ఇది మనకు ఎలా తెలిసిద్ది? కొంతమంది నా దగ్గరకు వస్తారు, మీరే చూసి చెప్పండి నా స్కిన్ టైప్ ఏంటి అని. డాక్టర్స్ చెప్పలేరు, మీరే తెలుసుకోగలగాలన్నమాట. ఇది ఎలా? జస్ట్ మీరు ఫేస్ వాష్ చేసేసుకొని వాట్ ఎవర్ ఫేస్ వాష్ యూర్ యూజింగ్, ఒక నాన్ ఏసీ ఎన్విరాన్మెంట్ అంటే ఏసీ లేని రూమ్లో ఉండి ఫ్యాన్ ఇస్ ఓకే, ఒక 2 hours అలా వెయిట్ చేయండి, ఏం ప్రోడక్ట్ అప్లై చేసుకోకుండా. దాని తర్వాత జస్ట్ టచ్ యువర్ ఫేస్ విత్ అ హ్యాండ్ ఆర్ అ టిష్యూ పేపర్. ఇప్పుడు ఈ ఏరియా టచ్ చేసి చూస్తే ఇక్కడ ఆయిలీ ఉంది అంటే కొంచెం షైన్ వస్తుంది అనమాట. హ్యాండ్ మీద షైన్ ఉంది, ఇక్కడ నార్మల్ ఉందా, అసలు ఏం షైన్ లేదు అని అంటే దెన్ దిస్ ఇస్ కాంబినేషన్ స్కిన్ టైప్. లేదు మొత్తం టచ్ చేసిన దగ్గర అంతా షైనీ ఉంది అని అంటే దట్ ఈస్ ఆయిలీ స్కిన్ టైప్. మనకు తెలిసిపోద్ది, కొంచెం జిడ్డు అలా ఉంటుంది అనమాట. డ్రై స్కిన్ టైప్ ఏంటి? కొంచెం పగుళ్ళు లాగా కనిపిస్తుంది, కొంచెం డ్రై ఉంది, లస్చరస్ లేదు అంటే అది డ్రై స్కిన్ టైప్. నార్మల్ ఏంటి? ఇవేది లేదు అసలు అని అంటే దట్ ఈస్ నార్మల్ స్కిన్ టైప్. సో మనం ప్రోడక్ట్ యూజ్ చేసేది కూడా దీని బేస్డే వాడాలన్నమాట. ఇప్పుడు సమ్మన్ విత్ ఆయిలీ స్కిన్ టైప్ లేదా కాంబినేషన్ స్కిన్ టైప్కి ఏంటంటే జెంటిల్ ఫేస్ వాషెస్ సెట్ అవ్వవు. యూ హ్యావ్ టు యూజ్ ఎయిదర్ ఫోమింగ్ బేస్డ్ అంటే నురుగులాగా వచ్చే ఫేస్ వాష్ కానీ కొంచెం క్రీమీ బేస్డ్ ఫేస్ వాషెస్ వాడాలి. ఎందుకంటే అది ఆయిల్ గ్లాన్స్ లెవెల్ వరకు వెళ్ళి దాన్ని క్లెన్స్ చేసేసి వస్తుంది కాబట్టి. అదే మీకు నార్మల్ స్కిన్ టైప్ కానీ డ్రై స్కిన్ టైప్ కానీ ఉంది అని అంటే జెంటిల్ క్లెన్జర్స్ అంటే కొంచెం మాయిశ్చర్ని లీవ్ చేసే క్లెన్జర్స్ అనమాట. మనం వాష్ చేసుకున్నాక కూడా కొంచెం మాయిశ్చర్ని వదిలేస్తుంది కాబట్టి అది వాళ్ళకి బెటర్గా సూట్ అవుతుంది, ఎక్కువ డ్రై చేయకుండా ఉంటుంది. సో ఇది ఫేస్ వాషెస్. కమింగ్ టు ద మాయిశ్చరైజర్స్ వచ్చేసి ఇప్పుడు ఆయిలీ స్కిన్ టైప్ కానీ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి ఏదైనా జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ అంటే ట్రాన్స్పరెంట్ మనకు తెలుస్తుంటుంది. లేదు అని అంటే ఎనీథింగ్ విచ్ హ్యాస్ అ వెరీ లైట్ వెయిట్ క్రీమీ మాయిశ్చరైజర్స్ సూట్స్ వెల్. ఇది మనం సెలెక్ట్ చేసుకోవాలి. వేరాజ్ డ్రై స్కిన్ టైప్ ఉంది, నార్మల్ ఉంది అంటే థిక్ లోషన్ బేస్డ్ ఆర్ థిక్ క్రీమ్ బేస్డ్ వాడాలన్నమాట. సో దట్ వీళ్ళకి గుడ్ హైడ్రేషన్ ఉంటుంది. వీళ్ళకి కూడా ఆయిలీ స్కిన్ టైప్ కదా మాయిశ్చరైజర్ వాడకూడదు అని ఏమి ఉండదు. ఎందుకు అని అంటే జనరలీ మన బాడీ ఎలా వర్క్ అవుద్దంటే ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేసే కొద్దీ ఇఫ్ యూఆర్ నాట్ అప్లయింగ్ మాయిశ్చరైజర్ దాన్ని మనం హైడ్రేట్ చేయట్లేదు కాబట్టి మన బాడీ కంపెన్సేటరీ మెకానిజం ఇస్ టు ప్రొడ్యూస్ మోర్ ఆయిల్. ఓకే, అంటే మన బేస్ స్కిన్ టైప్ ఒకవేళ డ్రై ఉన్నా ఓకే ఇప్పుడు నా స్కిన్ డ్రై ఉంది కాబట్టి నేను ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేయాలి అని మన బాడీ ప్రొడ్యూస్ చేస్తుంది, రైట్? ఇఫ్ యూఆర్ మాయిశ్చరైజింగ్ ఇట్ వెల్ యువర్ pH will be balanced. అందుకనే మాయిశ్చరైజర్స్ ఆర్ టోటల్లీ రికమెండెడ్ ఇన్ ఆయిలీ స్కిన్ టైప్స్ ఆల్సో. బట్ థిక్ క్రీమీ బేస్డ్ లోషన్ బేస్డ్ వాడకూడదు. జెల్ బేస్డ్ లేదా లైట్ క్రీమ్ బేస్డ్ వాడితే సరిపోతుంది. అమ్మయ్య, పిల్లల ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి, పొద్దున్నే లేవాల్సిన పని లేదు ఇంకా. కానీ సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి. మీకు తెలుసు కదా, పిల్లలు ఫుల్ టైం ఇంట్లోనే ఉంటే పేరెంట్స్కి ఎంత టార్చరో. 12 అయినా నిద్రలేవారు. ఇంట్లో వండేది తినకుండా ఏవేవో జంక్ ఫుడ్స్ అడుగుతుంటారు. ప్రతి చిన్నదానికి అరుస్తారు, కొట్టుకుంటారు, ఏడుస్తారు. పేరెంట్స్ చెప్పిన మాట అయితే ఇంకా అస్సలు వినరు. డే మొత్తం ఆ టీవీలో ఈ ఫోన్లోనే మునిగిపోయి టైం వేస్ట్ చేస్తారు. పిలిచినా కూడా పలకరు, అసలు లేజీ అయిపోతారు. బ్యాక్ ఆన్సర్ ఇస్తారు. కంప్లైంట్స్, కంపారిజన్స్, డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్, స్ట్రెస్, కోపం, బాధ. హలో రిలాక్స్, నీ బాధ నాకు అర్థమైంది. ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ. ఈ కమింగ్ సాటర్డే బికమ్ ఏ స్ట్రెస్ ఫ్రీ పేరెంట్ అనే 3 hours పవర్ఫుల్ పేరెంటింగ్ వర్క్ షాప్ 10 AM నుంచి 1 PM వరకు ఎక్స్క్లూజివ్లీ తెలుగు పేరెంట్స్ కోసమే నేను కండక్ట్ చేస్తున్నాను. మీరు అండ్ మీ లైఫ్ పార్ట్నర్ తో కంపల్సరీ అటెండ్ అవ్వండి. ఈ వర్క్ షాప్ మీ పిల్లల గ్రోత్ కోసం ఒక బెస్ట్ ఆపర్చునిటీ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. మీకోసం జూమ్ కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను.
అండ్ నౌ కమింగ్ టు ద సన్ స్క్రీన్స్ వచ్చేసి సీరమ్స్ సీరమ్స్ వచ్చేసి సీరమ్స్ ఆర్ ఎనీవేస్ లైట్ వెయిట్, అంటే మీకు వాటరీ కన్సిస్టెన్సీ ఉంటుంది. సీరమ్స్ కంపల్సరీ వాడాలా అసలు? నేను చెప్పాను కదా స్కిన్ టైప్ అంటే ఇప్పుడు మీకు స్కిన్ కన్సర్న్ ఉంది, ఇప్పుడు సపోజ్ నాకు పిగ్మెంటేషన్ ఉంది అనుకోండి, ఇక్కడ సీరం అనే కాదు, ఎనీ క్రీమ్ బేస్డ్, ఎనీ లోషన్ బేస్డ్ విచ్ హ్యాస్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఇన్ ఇట్. ఇప్పుడు యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అంటే దాంట్లో ఒక రెటినాల్ ఉంది, దాంట్లో ఒక కోజిక్ యాసిడ్ ఉంది, దాంట్లో ఒక నియాసినమైడ్, వీటిని మనం యాక్టివ్స్ అంటాం అనమాట. అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ విచ్ విల్ యాక్ట్ అండ్ ట్రీట్ యువర్ కన్సర్న్. అంటే స్పెసిఫిక్ టైం వరకే అవి వాడొచ్చా? స్పెసిఫిక్ టైం అంటే లైఫ్ టైం కూడా వాడొచ్చు ఇఫ్ యూర్ ప్లానింగ్ టు మెయింటైన్ యువర్ స్కిన్. అదే మీరు ఒక కన్సర్న్ ని ట్రీట్ చేస్తున్నారు అంటే ఇట్ ఈస్ బెటర్ టు టేక్ అ గైడెన్స్, దెన్ ఒక గైడెన్స్ తీసుకొని అది మీకు సూట్ అవుతుంది, అది సేఫ్ అని అంటే లాంగ్ టైంలోకి వాడుకోవచ్చు. దట్ విల్ హెల్ప్ ఇన్ మెయింటైనింగ్ అండ్ ట్రీటింగ్ యువర్ కన్సర్న్ ఆల్సో. సో ఇలా యూ కెన్ యూస్. సో సీరమ్స్కి వచ్చేటప్పటికి ఆయిలీ స్కిన్ టైప్ ఉంది, కొంచెము మొత్తం యాక్నీ ఉన్నవి అన్న వాళ్ళకి నేను సీరమ్స్ కన్నా ఎక్కువ క్రీమ్స్ ఇస్తాను. అంటే ఫస్ట్ వాళ్ళ యాక్ని ట్రీట్ చేయడానికి ఎనీథింగ్ విత్ సాల్సిలిక్ యాసిడ్, ఎనీథింగ్ విత్ అజిలిక్ యాసిడ్, టార్గెట్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి గ్లైకాలిక్ యాసిడ్ బేస్డ్ మెడికేటెడ్ క్రీమ్స్ అనమాట. దీస్ ఆర్ నాట్ కాస్మెస్యూటికల్ సీరమ్స్, మెడికేటెడ్ క్రీమ్స్ లో ఇస్తాను. సో ఎయిదర్ స్పాట్ ట్రీట్మెంట్ కానీ లేదా ఫుల్ ఫేజ్ బేస్డ్ ఇన్ దర్ సివియారిటీ చెప్తాను అనమాట. లేదు వీళ్ళకి అసలు యాక్నీ లేదు, ఓన్లీ పిగ్మెంటేషన్ ఉంది అన్నా సరే, కొందరు ఏంటి మచ్చలతో వస్తారు, ఇక్కడ ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం ఎక్కువ అవుతుంది అండ్ వాళ్ళకి నేను ఏం చేస్తాను, మళ్ళీ మెడికేటెడ్ క్రీమ్ ఇచ్చేస్తాను. ఇదేంటి ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైంకి ఇస్తాను అనమాట. అంటే ఒక 1 month 2 months వాళ్ళ యాక్నీ కానీ పిగ్మెంటేషన్ హీల్ అవ్వడానికి. దాని తర్వాత దాన్ని మెయింటైన్ చేసుకోవడానికి అప్పుడు సీరమ్స్ పెడతాను. సో ఈ సీరమ్స్ ఏంటి, మళ్ళీ ఇట్ హ్యాస్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఇన్ ఇట్ అండ్ లైట్ బేస్డ్ అండ్ ఓన్లీ వన్స్ డైలీ రికమెండ్ చేస్తాను. దట్ విల్ హెల్ప్ ఇన్ మెయింటైనింగ్ దర్ స్కిన్. వెరస్ కమింగ్ టు డ్రై స్కిన్ టైప్స్కి యాక్చువల్లీ డ్రై స్కిన్ వాళ్ళు లేదా నార్మల్ స్కిన్ వాళ్ళు చాలా లక్కీ అనమాట. అంటే మల్టిపుల్ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ వాడొచ్చు. జనరలీ డ్రై స్కిన్ అండ్ యాక్నీ ఉన్న వాళ్ళు చాలా తక్కువ, ఉంటాయి. ఆయిలీ ఉన్న వాళ్ళకి మోస్ట్ ఆఫ్ దెమ్ కి చిన్న బంప్స్, ఆయిలీ యాక్నీ వచ్చే ఛాన్స్ ఉండే. డ్రై స్కిన్ వాళ్ళకి వస్తుంది యాక్నీ, బట్ అంత ఫ్రీక్వెంట్ గా రాదు. సో ఇదేంటంటే డ్రై స్కిన్ వాళ్ళకి బికాస్ వాళ్ళ స్కిన్ హైడ్రేట్ చేయాలి కాబట్టి ఎనీ హైలరానిక్ యాసిడ్ బేస్డ్ సీరమ్స్, అంటే లైట్ బేస్డ్ వాటర్ లానే ఉంటుంది, ఇట్ విల్ హెల్ప్ ఇన్ హైడ్రేటింగ్. అలాంటివి వాడుకోవచ్చు. లేదా ఏదైనా స్పెసిఫిక్ కన్సర్న్ వాళ్ళకి పిగ్మెంటేషన్ ఉందంటే మళ్ళీ కోజిక్ యాసిడ్ బేస్డ్ సీరమ్స్ లాంటివి వాడుకోవచ్చు. మీరు అడిగిన క్వశ్చన్లో సీరమ్స్ మ్యాండేటరీనా కాదా అనేది ఇట్ ఈస్ టోటలీ పర్సనల్ చాయిస్ అండి. ఇప్పుడు మీరు యాంటీ ఏజింగ్ కొంచెం ప్రివెంట్ చేయాలనుకుంటున్నారు, రెటినాల్ బేస్డ్ సీరమ్ వాడితే దే విల్ ట్రూలీ వర్క్. అంటే కొంచెం డిలే చేయడము, యాంటీ ఏజింగ్ని అంటే ఏజింగ్ని డిలే చేయడము, కొంచెం ఫైన్ లైన్స్ రాకుండా చూడడము, కొంచెం వ్రింకిల్స్ రాకుండా చూడడం. రావు అని చెప్పను, బట్ అట్లీస్ట్ డిలే చేస్తుంది అనమాట ప్రాసెస్ని. సో మీకు అది కావాలి, మీకు యూత్ఫుల్ అనిపించాలి, దో మీరు 40s ఉన్నా సరే కొంచెం 30s లాగా కనిపించాలి, 20s లాగా కనిపించాలంటే ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్, బట్ అ రైట్ ప్రోడక్ట్, అ రైట్ యాక్టివ్ అండ్ అ రైట్ బ్రాండ్ ఇన్ ఇట్. బికాస్ చాలా వచ్చేసాయి కాబట్టి చాలామంది చెప్తుంటారు, ప్రమోట్ చేస్తుంటారు, ఇది వాడండి ఇది వాడాలి అని. కాబట్టి ట్రై చేయండి. మీరు పడట్లేదు అని అంటే బెటర్ స్టాప్ ఇట్. డోంట్ గో సీ సమ్వన్, ఓకే ఇది వాడుతున్నారు, ఫస్ట్ మీది వాళ్ళది సేమ్ స్కిన్ టైపా కాదా, వాళ్ళకి ఏమన్నా రిజల్ట్స్ వచ్చాయా లేదా ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయా లేదా అని మీరు కనుక్కోగలితే దెన్ యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ అ మెయింటెనెన్స్. బట్ స్పెసిఫిక్ కన్సర్న్ని ట్రీట్ చేయాలంటే డాక్టర్ గైడెన్స్ తీసుకొని చేస్తేనే బెటర్. సో దిస్ ఈజ్ అబౌట్ ద సీరమ్స్. అంటే యూ కెన్ యూజ్ ఇట్, బట్ ఇఫ్ యూ హ్యావ్ టు ట్రీట్ సమ్ కన్సర్న్, గో టు యువర్ డాక్టర్, క్లోజెస్ట్ డాక్టర్, ఆస్క్ దెమ్ ఇఫ్ టు యూజ్ ఆర్ నాట్. యూజ్ చేయొచ్చు అంటే యూజ్ చేయండి, ప్రాబ్లం లేదు. మీరు కావాలి అంటే మీరు అదే ఇన్ఫ్లుయెన్సర్ వాడేదే వాడాలి అంటే అది వాడేదే తీసుకెళ్ళి అడగండి ఇఫ్ దే హ్యావ్ టు యూజ్ ఇట్ ఆర్ నాట్.